ఇంకే కనికరం కలిగిన దేవ, నీ పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. నాయన, ఈ నూతన సంవత్సరంలో ఒక నెల గతించి నాయన రెండవ నెలలోకి నడిపించినావు. ఈ నెలంతయు నీ కాపుదల ఉంచి సర్వ మానవారిని, మా దేశమును, మా ప్రభ, మా గ్రామమును, మా ప్రజలైన వారిని, మా తండ్రి సంఘ బిడ్డలను, సేవకురాందరూ మా ప్రభా వృద్ధిలో కనపరచండి. ప్రతి కీడు తొలగింప చేయండి నాయన. నీ సన్నిధులుగా ఉంచండి. ఇశ్రాయేలీయుల మధ్యకు మా ప్రభా మీరు పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై వారి మధ్య సంచరించిన వారా, మా మధ్య మీ సంచారం ఉంచి మీ నడిపింపు ఉంచి ఒట్టివాడను మట్టివాడనైనా నన్ను మరుగుపరిచి మీరు కనపడి మాట్లాడమని వేడుకొనుచున్నాను. త్వరగా వచ్చుచున్నా యేసయ్యా, ఇదిగో వధువును కొనిపోవటకై మా ప్రభా మీరు సిద్ధపరిచిన వధువును కొనిపోవటకై సెకీనా మేఘంపై వచ్చి వధువును కొనిపోనయ్యున్న దేవా నీకు స్తోత్రములు మా ప్రభా. నాయన, అతి పరిశుద్ధ స్థలమందు యాజకత్వము చేసి మా ప్రభా నీ యాజకత్వమును బట్టి మా ప్రభా నీ బిడ్డలైన వారిని మా ప్రభా సరైన మార్గములో నడిపించిన దేవా నీకు స్తోత్రములు. ఈ దినమందు నన్ను మరుగుపరిచి నిరంతర యాజకుడా మెల్కీషెదెకు క్రమం చొప్పున నీ యాజకత్వంలో మమ్మల్ని కనపరచమని, బోధకుడమై బోధించమని, మాట్లాడునది నేను చెప్పిన వారా మీరు మాట్లాడి నన్ను మరుగుపరచమని, వినగలిగిన సంఘానికి వినే ఆత్మ దయచేయండి. బోధించుచున్న బోధకుడికి నాయన బోధించే ఆత్మ దయచేయండి. పరిసర ప్రాంతము చుట్టూ నీ దేవదూతల కంచె ఉంచండి. అంధకార శక్తులు, చీకటి శక్తులు ఏర్పరచండి నాయన. ఈ కూడిక యావత్తు నాయన చిన్నలైన వారు, పెద్దలైన వారు, వృద్ధులైన వారు, యవనస్తులు అందరినీ పేరు పేరున దీవించి ఆదివారపు దీవెన యొక్క 7 దీవెనలను అందచేయండి నాయన. మైకులు, కరెంటును నీ స్వాధీన భద్రతను ఉంచండి. ఆలయ పరంగం చుట్టూ కాపుదల ఉంచండి. పిశాచి అంధకార శక్తులు లయపరచండి నాయన. మంచి వాతావరణం దయచేయండి. వినగలిగిన మనసును మా ప్రభా అనుగ్రహించండి. విధేయించి మా ప్రభా నీ రాకడకు సిద్ధపడగలిగిన సిద్ధపాటు కలిగిన జనముగా ప్రజలను కనపరచండి నాయన. సాక్ష్యం చెప్పేవారిని మా ప్రభా లేవనెత్తండి. కూడిక ఆరంభం నుంచి చివరి వరకు మీరు మహిమ పొందమని, మా కొరకై త్వరగా సెకీనా మేఘంపై వచ్చి వధువును కొనిపోనయ్యున్న యేసువారి ఘనమైన వరుడైన యేసువారి ఘనమైన నామములో వేడుకొంచున్నాను మా పరమ తండ్రి. మొట్టమొదటి పాట అయిన శుభకర సుధాకర్ అనే పాటతో ఈ ఆరాధన కార్యక్రమము ఆరంభించుకుందాం.
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. స్తుతి ప్రార్థన చేసుకుందాం. ఓ దేవా, తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మడుగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షత నిమిత్తము నీకు అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయము దయచేసినందుకు వందనములు. దూతలు పరలోక శక్తులు నిన్ను స్తుతించినప్పటికీ మా స్థితులు కూడా కోరుకొనుచున్నని అనేక స్థితులు. నీవు కలగజేసిన సమస్త శృతిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. శృతి అంతటితో పాటు మేము నిన్ను నమస్కరించుచున్నాము. ఆరాధన పొరుగున నీకు కీర్తి కలిగినట్టు ఇక్కడి విషయములన్నిటినీ దీవించుమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మనము అతి పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వారాధనలో ప్రవేశింపక పూర్వము మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందడం మనకెంతో మేలు. మనము పాపము లేని వారమని చెప్పుకున్న ఎడల మనలో సత్యమనదు. మన పాపములను మనము ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకున్న ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమౌదము. ఆయన వాక్యము మనలో ఉండదు. తన అతిక్రమములకు పరిహారము పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. ఈ భూమి చేత నిర్దోషి అని అచ్చబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. మన పాపాలు ఒప్పుకుందాము. కలిసి నాతో చెప్పండి. పరిశుద్ధుడైన దేవా, మేము మా జన్మను బట్టి నైజమును బట్టి పాపులమై ఉన్నాము. తలంపును బట్టి చూపును బట్టి పాపులమై ఉన్నాము. వినుటను బట్టి మాటను బట్టి పాపులమై ఉన్నాము. ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపులమై ఉన్నాము. నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మల్ని క్షమించమని నీ కుమారుని పరిముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తండ్రి తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసులందరి అన్ని పాపములు క్షమించుచున్నాడు. శిక్షించుటకు ఇష్టపడడు. మన పాపములను జ్ఞాపకం చేసుకొనడు. అట్టి తండ్రిని నిత్యము స్తుతించడము. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడమై ఉన్నందున పాపులను అసహించుకొనవలసింది, కానీ అట్టి చేయక చేరదీసి క్షమించుచున్నావు గనక నీకు అనేక వందనములు సమర్పించుకొనుచున్నాము. ఆమె దయచేసి కూర్చోండి. తెలుగు క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుంచి 4వ పాట పల్లవి 6, 7, 8 చరణాలు పాడుకుందాం. దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీ దేవ సంస్తుతి చేయో మనసా
మొట్టమొదటిగా తండ్రి అయిన దేవుని తలంచుకుంటూ మొదటి రాజుల గ్రంథమందలి 18వ అధ్యాయం. రెండవ వందల 99 పేజీ 25వ వచనంలో నుంచి 27 వరకు చదువుదామున. మన మధ్య ఉన్న ఎలిజబెత్ రాశారు. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులై ఉన్నారు కనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధము చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి. అయితే మీరు అగ్ని ఏమియో క్రింద వేయవద్దని చెప్పగా వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నము వరకు బయలా మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరి. కానీ ఒక మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చువాడెవడనూ లేకపోగా వారు తాము చేసిన బలిపీఠమునొద్ద గంతులు వేయ మొదలుపెట్టిరి. మధ్యాహ్నము కాగా ఏలియా, వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయడి, వాడు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో, దూరంగా నున్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, వాడు నిద్రపోచున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అసహ్యము చేయగా అపహాస్యము చేయగా శ్రీ సభావదు వారాయ నమః కృపాపూర్ణోడా ఆసురాసిం ఆసనమోనోమా కోసమో బీడివాచి శ్రీ సభావదు వారాయ నమః. రెండవదిగా కుమారుడైన క్రీస్తును తలంచుకొనుచు యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి వచనంలో నుంచి 5 వచనముల వరకు చదువులాగున. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి వచనంలో నుంచి 5 వచనం చదువులాగా మన మధ్య ఉన్న ముట్టబాబు చదివిస్తారు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయడు. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని ఫలితాలను తీగలను తీసివేయడు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండి, మీ యందు నేను నిలిచియుండును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనే కానీ తనంతటా తానే ఎలాగో ఫలించును, అలాగే నా యందు నిలిచియుంటేనే కానీ వీరును ఫలించరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచియుండునో, నేను ఎవరి యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు నేరుగా ఉండి మీరేమి చేయలేరు. కానీ పదమోదప్పిన సంగా వదలోను వెదుక మోక్ష. పదమోదప్పిన సంగా వదలోను వెదుక మోక్ష.
ఆలకించు. పత్రిక పాఠమైన ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 22వ వచనం. చదువు రావున మన మధ్య ఉన్న ఎస్తేరు గారిని చదివిస్తుంది. నిన్ను గూర్చియే మాకెప్పుడు ఘనమోక్షపు పెళ్లి మోదా. నిన్ను గూర్చియే మాకెప్పుడు ఘనమోక్షపు పెళ్లి మోదా. మోనో ఇదా వాసరమోనా అయ్యే తారాటామై శ్రీ సభావాదు వారాయ నమః. వాక్యం ఇచ్చిన తండ్రికి స్తుతి చేసుకుందాం. శ్రీకుడమైన దేవ, భూమి ఆకాశముల కంటెను వెండి బంగారముల కంటెను గొప్పదానము నీ గ్రంథము మాకు దయచేసినవు కాబట్టి నీకు అనేక కృతజ్ఞతా స్తోత్రములు. నీవు స్వయముగా మాకు చెప్పవచ్చిన మాటలన్నీ ఈ పుస్తకంలో ఇమిడ్చినావు గనక నీకు మా వందనములు సమర్పించుకొచ్చున్నాము. ఆమె దయచేసి కూర్చోండి. తెలుగు క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుంచి 103వ పాట పాడుకుందాం. తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 103వ పాట పాడుకుందాం. పుణ్యకథలు ఆలకించుడి దేశీయులారా, పుణ్యకథలు ఆలకించుడి. పుణ్యకథలు మీ పాపరాశి నాణ్యమైన దేవవాక్కు నరులను రక్షించువాకు. పుణ్యకథలు ఆలకించుడి దేశీయులారా, పుణ్యకథలు ఆలకించు సేవలనిచ్చెను దేవాది దేవుడు. ఆలకించు శక్తినిచ్చెను. ఆలకించు తెలివి కలిగి అన్నియు పరీక్ష చేయు వాళ్ళు తెలిసి దైవ సత్యము బయలుపడును పూర్తిగాను. పుణ్యకథలు ఆలకించుడి దేశీయులారా, ఆలకించు చోనవాటిని పగవాడు చూసి ఆలకింప కొండ చే
దేవుడు ఆది అంతము దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, సర్వవ్యాపకత్వము ఈ మొదలైన శుభ లక్షణములతో నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించుచున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపములకు మనుషులుగాను అనాది స్థితిని బట్టి దేవుడుగాను సంచరించుచు దివ్య బోధల మూలముగాను అద్భుతమగు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన శిరోకాలపై వేసుకొని మరణముట మూలముగాను ఆయన సమాధిలో నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజదేవ స్థితిని, ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడని ఆయన రెండవ వారు సంఘమును కొనిపోవుటకు మేఘాసీనుడై వచ్చునని, మిగిలిన వారికి 7 ఏళ్ల శ్రమ కలుగునని, తరువాత అంత్యక్రీస్తునకును క్రీస్తునకును చరువిత్తములు అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములు వేయబడుదరని, సాతాను పాతాళములు 1000 ఏళ్ళు బంధింపబడునని, ఆ తరువాత ప్రభువు భూమి మీద 1000 ఏళ్ళు పరిపాలన చేయనని, తరువాత ఆయన సజీవులకు మృతులకును తీర్పు తీర్చునని నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదికి వచ్చి గోగు, మాగోగు అను పేరు గల సైన్యములను ఏర్పరచుకునని, అతడు దేవుడితో యుద్ధం చేసి ఓడిపోవునని, క్రీస్తు అతని నరకంలో పడవేయనని నమ్ముచున్నాను. ఆ తర్వాత ఆయన అందరితో తీర్పు విధించునని, అవిశ్వాసులను నరకములోనికి పంపివేయనని నమ్ముచున్నాను. తుదకు భూమి మీద నుండ పరిశుద్ధులందరూ ఏక సంఘముగా ఉండుట వలన భూమి పరలోకంలో ఒక భాగమగునని, క్రీస్తు ప్రభు పరలోకములోను భూలోకములోను ఉండునయు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏక దేవునిగానే ఉండి పనిచేయుచున్నాడని, ఈయన ఆవేశము వలనని దైవ గ్రంథము ప్రార్థనలోనికి వచ్చినదని, ఈయన వెలిగింపును బట్టి ఆ గ్రంథము అర్థమగునని, తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తము వలన ధరించి పెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించునని నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నందలకు దేవుడని నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును, పునరుత్థానమును, నిత్య జీవమును కలవని నమ్ముచున్నాను. ఆమె దయచేసి కూర్చోండి. స్త్రీలలో పెద్దలు వచ్చి కీర్తన పాడండి. స్త్రీలలో పెద్దలు వచ్చి కీర్తన పాడండి. పెద్దలందరూ రండి. పెద్దలందరూ లేచి రండి.
చేరి జీవించుడి దేవాది దేవు